ప్రళయకాలం వచ్చేటట్లాంటి వృత్తి రావద్దు. ముందు ప్రళయకాలం వస్తుంది. ఎట్లా? యుద్ధం తప్పదు, ఎప్పుడో అయితే ద్వారాలు. ఆ యుద్ధం ఏ విధంగా అవుతుంది? ఒక క్షణం లోపల కన్ను మూసి కన్ను తెరిచినంతలో యుద్ధం అయిపోతుంది అన్నమాట. ఎట్లా? అది వాళ్ళలో వాళ్ళకు వైరం కలిగి వాళ్ళు వీళ్ళు దన్ పడిస్తారు. ఏది? అటం బాంబులు. అప్పుడు ఏమైపోతుంది? ఆ అటం బాంబులు ఆ విషయం ఈ విషయం ఆకాశం చేరుతుంది. ఆకాశం చేరి అది మన ప్రాణవాయువు ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి. ఆ ప్రాణవాయువు అనేది మన లోపల పీల్చుకున్నప్పుడు లోపల ఆ అవయవనలకంతా విషయం తగిలి అప్పుడు హా అంటారు, మరణించిపోతాం. చూడండి, పాపాత్ములు ఏ విధంగా నశించుతారంటే ఈ విధంగా నశించుతారు. భగవంతుడు ఏ విధంగా నాశనం చేస్తాడు పాపాత్ములు అంటే ఈ విధంగా నాశనం చేస్తాడు. యుద్ధం తప్పదు, దానికి ఆపుతుండరు అందరు. వాళ్ళు వీళ్ళు మన ప్రపంచమే శూన్యమైపోతుంది. యుద్ధం చేసినట్లయితే మనం ఆదుకునాలి అంటానని ఆపుతున్నారు. కానీ ఆ సమయం ఆ గడియ వచ్చినప్పుడు ఒక ఎవరిని ఎవరు ఆపారు? దందను వాళ్ళు వీళ్ళు ఆ ఈరసం కలిగి దందని పడేసి ఏడుస్తారు అన్నమాట. వాళ్ళు నాశనమే, ఇల్లు నాశనమే, ప్రపంచం నాశనం. భక్తులైనట్లాంటి వాళ్ళు ఒత్తి బత్తి మిగులుతారు. చూడు, ఈ విధంగా దానివల్ల ఈ మధుమాంసము తినరాదు. శాకారం భగవంతుడు సృష్టి లోపల రకరకాల కూరగాయలు, పాలు, పెరుగు, నెయ్యి మంచిగా తినండి. అది బలం ఇస్తుంది, అది సంతోషంగా ఇస్తుంది. పాలు అది ప్రేమతోటి ఇస్తుంది. ఇదేమో హాని, దాని ప్రాణంకి హాని చేసి మాంసం తింటారు. అది ఎంత పాపం గ్రహించుకోండి. మిమ్మల్ని ఒక దెబ్బ ఇట్లా కొడితే హే ఎందుకు కొడతావు అంట అని మళ్ళీ వాళ్ళని కొట్టించబోతారు. అది అమాయక ప్రాణం అని ఇట్లా వల్లంగా ప్రాణం తింటారు. దానికి మాంసము మధుమాంసాలు మీరు నిషేధం చేసుకున్నారనమాట. అది మన భారతదేశ పద్ధతి అనమాట. దానివల్ల మీరు సర్వభక్తులు గ్రహించుకొని దాన్ని మార్పు చేసుకునాలి. వైద్య జన్మంకి పోయేటట్లాంటిగా క్రిమి కీటక జన్మంకి పోయేటట్లాంటిది చేసుకునవద్దు అని. ఎట్లంటే ఇప్పుడు ఒక చెట్టు మీద పురుగు ఉంటుంది, ఒక పురుగు పట్టుకొని తింటుంది, అది వైర జన్మం. అట్లా క్రిమి కీటకాల జన్మానికి వెళ్ళిపోతారనమాట. అది వస్తు జన్మంకి ఈయన జన్మంకి వెళ్ళిపోతారు పూర్తి. ఆ మృగ జన్మంకి కన్నా ఈయన జన్మం అంటే ఒక పురుగు పట్టుకొని తింటారు. అందుట్లా ఈ మనిషి వృత్తి లోపల 3 రకాలు అనమాట. ఉత్తమము, మధ్యమము, అధమము. అధమ స్థితిని వానికి అర్థమే కాదు, ఏం చెప్పినా కానీ అర్థం కాదు. అధమ స్థితి గల్లట్లాంటి వాడు మధ్య స్థితికి రావాలి. ఉత్తమ స్థితి వాడు పై స్థితికి వెళ్ళాలి. అది ధర్మం అన్నమాట. ఈ మధ్యస్థితి వాడు ఉత్తమ స్థితికి రావాలి. ఉత్తమ స్థితి వాడు తనను తాను గ్రహించుకున్నాలి. ఇవి ధర్మాలు అన్నమాట. మనుష్య వృత్తి అన్నమాట. మనుష్యుడు గ్రహించుకునే ధర్మాలు అన్నమాట. దానివల్ల భక్తులకు ఏదో చిన్నగా మేమేమి అంత శాస్త్రం చదవలేదు, విద్వత్తు నేర్వలేదు, దానికి ఏదో లోపల చెప్పాలి అని అందరు భక్తులు ఆదేశపడుతుంటే కొన్ని మాటలు చెప్తున్నాను అంతే. కానీ అందరికీ తెలుసును ప్రపంచంలో ఈ వైదిక విద్య ఆధ్యాత్మిక విద్య దూది కన్నా తేలిక అవుతుందని. ఇప్పుడు ప్రతి ఒక్క వాళ్ళకు ఆధ్యాత్మిక అంటే గిదేనా అంటారు. ప్రపంచంలో అందరికీ తేలికగా అయిపోయింది అది అధ్యాత్మం అనేది. అప్పుడు గుప్తంగా ఉంటుండే. అధ్యాత్మం అంటే ఎట్లా గుప్తంగా ఉంటుండే. మంత్రము గురువు దగ్గర మంత్రం తీసుకున్నాలంటే అది ఎక్కడ చెప్పాలి? చెవులని చెప్పాలి, ఎవరు వినకూడదని. గురువు దగ్గర మళ్ళొక్కరికి చెప్పకూడదు అని.
అట్లా పెద్దలు చెప్తుండ్రు అనమాట. ఇప్పుడు అదేం లేదు, తేలిక.